కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. కన్నారావును ఆదిబట్ల పోలీసులు అరెస్టు చేశారు. మరి కాసేపట్లో రిమాండ్కు పంపనున్నారు. ఇక హైకోర్టులో కన్నారావు బెయిల్ రిజెక్ట్ అయింది. కన్నారావు 2 సార్లు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. మన్నెగూడలో కన్నారావు 2 ఎకరాల భూమిని కబ్జాకు యత్నించాడు. భూమి కబ్జా కేసులో కన్నారావుతో పాటు 38 మందిపై కేసులు నమోదయ్యాయి. కన్నారావు కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. కన్నారావును ఆదిబట్ల పోలీసులు అరెస్టు చేశారు. మరి కాసేపట్లో రిమాండ్కు పంపనున్నారు. హైకోర్టులో కన్నారావు బెయిల్ రిజెక్ట్ అయింది. కన్నారావు 2 సార్లు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. మన్నెగూడలో కన్నారావు 2 ఎకరాల భూమిని కబ్జాకు యత్నించాడు. భూమి కబ్జా కేసులో కన్నారావుతో పాటు 38 మందిపై కేసులు నమోదయ్యాయి. కన్నారావు కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. కన్నారావును ఆదిబట్ల పోలీసులు అరెస్టు చేశారు. మరి కాసేపట్లో రిమాండ్కు పంపనున్నారు. హైకోర్టులో కన్నారావు బెయిల్ రిజెక్ట్ అయింది. కన్నారావు 2 సార్లు ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. మన్నెగూడలో కన్నారావు 2 ఎకరాల భూమిని కబ్జాకు యత్నించాడు. భూమి కబ్జా కేసులో కన్నారావుతో పాటు 38 మందిపై కేసులు నమోదయ్యాయి. కన్నారావు కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడం జరిగింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి లైవ్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, చెప్పండి, కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావును అయితే పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఇక కన్నారావును అయితే ఆదిబట్ల పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, మనం చూడొచ్చు కేసీఆర్ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావుకు సంబంధించి గతంలో ఈయన మీద మన్నెగూడలకు సంబంధించి 2 ఎకరాల భూమి కబ్జాయత్నం కేసులో ఈయనతో పాటు దాదాపుగా 38 మంది మీద కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన తర్వాత కన్నారావు దాదాపు హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునే నేపథ్యంలో రిజెక్ట్ అయింది. అలాగే 2 సార్లు ముందస్తు బెయిల్ కోసం ట్రై చేశాడు. ఆ 2 రిజెక్ట్ అవడంతో ఆయన పరారీలో ఉన్న నేపథ్యంలో వెంటనే కన్నారావు కోసం అవుట్లుక్ నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా ఈయన ఈ కబ్జా కేసుకు సంబంధించి దాదాపుగా 30 మందితో కలిపి ఆయన పకడ్బందీగా ప్లాన్ వేసి అంటే అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నం చేశారని చెప్పిన కేసు నమోదైన నేపథ్యంలో ఈయన ప్రస్తుతం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈయనకు సహకరించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన సమాచారం మేరకు ఆయన ప్రస్తుతం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం గమనిస్తే ఈయన ముందస్తు బెయిల్కు అప్లై చేసుకున్నప్పటికి కూడా రిజెక్ట్ అవ్వడం, తర్వాత ఈయన పరారవడానికి చేసిన అన్ని ప్రయత్నం విఫలవడంతో మొత్తం మీద అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కన్నారావుకు సంబంధించిన వ్యవహారంలో ఈయన ఇదే కాకుండా ఇంకా చాలా ల్యాండ్ గ్రాబింగ్ కేసులు, బెదిరింపు కేసులు కూడా ఉన్నాయని చెప్తున్న పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఆదిపట్ల ఆయన అరెస్ట్ చేసిన నేపథ్యంలో మరి కాసేపట్లో ఆయన్ను ప్రస్తుతం రిమాండ్కు తరలించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇదే కాకుండా ఈయన మీద ఎవరైతే గతంలో చాలా బెదిరింపులకు పాల్పడ్డాడో, చాలామందిని మోసం చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు ఎవరైనా సరే దీనికి సంబంధించిన దగ్గరున్న పోలీసులు కన్నా మీరు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా ఆ కేసు కూడా అతని మీద తీసుకొని యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా పోలీసు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద కన్నారావు అరెస్ట్ తోటి ఇంకా చాలామంది గత ప్రభుత్వంలో చేసిన అరచకాలు చేసిన ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తారు అని చెప్పన్న నేపథ్యంలో కన్నారావు అన్న కొడుకు అరెస్ట్ విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా దీంట్లో చాలామంది ఇదే రకంగా ల్యాండ్ కబ్జాలు పాల్పడిన వ్యక్తులు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు చేస్తున్న పరిస్థితులను చూడొచ్చు. స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.